హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు బెండకాయ ఫ్రై, గోంగూర చట్నీ, గుంత పునుగులు చూపిస్తానండి. బెండకాయ ఫ్రై కోసం ఫస్ట్ పోపు పెట్టి, పోపు వేగిన తర్వాత అందులో ఆనియన్స్ వేసి, ఆనియన్స్ కొంచెం బాగా వేగాలి, పచ్చివాసన పోయే వరకు. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఆనియన్స్ వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బెండకాయ ముక్కలు ఒక 20 మినిట్స్ అలా పడుతుంది బాగా వేగడానికి. దాదాపు వేగిపోయాయి అనుకున్న టైంలో సాల్ట్ వేయండి. అంటే బెండకాయల్లో కొంచెం జిగురు తక్కువ అయిపోయిన తర్వాత సాల్ట్ వేయండి. సాల్ట్ ముందే వేస్తే వాటర్ వచ్చేసి ఇంకా వేగడం ఎక్కువ టైం పడుతుంది. సగం పైన వేగాయి ముక్కలు అనుకున్నప్పుడు సాల్ట్ వేసి కలపండి. దీనికోసం కావాల్సిన కారం తయారు చేసుకుందాం. ఈ కారమేనండి బెండకాయ కర్రీకి టేస్ట్ వచ్చేది. ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, కారము, ఈ కారానికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ పట్టండి. వెల్లుల్లిపాయలు, కొబ్బరి వీటి వలన కొంచెం ముద్దగా వస్తుంది కారం. బెండకాయలు అన్నీ వేగిన తర్వాత ఈ కారం పొడిని వేయండి. కారం కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి బెండకాయ ముక్కల్లో వేసేసి కొంచెం ఈవెన్గా కలిసే వరకు, ముక్కలన్నింటికి పట్టే వరకు బాగా కలపండి. ఆ కారం ముక్కలన్నింటికి ఈవెన్గా పట్టాలి. ఒక 2 to 3 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆపేయండి. బెండకాయ ఫ్రై అయిపోయినట్లే. నెక్స్ట్ గోంగూర చట్నీ. గోంగూర చట్నీ కోసం గోంగూర, పచ్చిమిర్చి, ఒక టమాటో, ఇవన్నీ బాండీలో కానీ ఏదైనా గిన్నెలో కానీ వేసి బాయిల్ చేయండి. కుక్ అవ్వాలి, ఉడకాలి. ఇవన్నీ బాండీలో వేసానండి. నేను వేసి క్యాప్ పెట్టాను. టమాటోలో నుంచి, గోంగూర వీటన్నిటి నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్కి ఉడికిపోతాయి ఇవి. ఒక 5 to 10 మినిట్స్ అలా పడుతుంది. ఒక 10 మినిట్స్ అనుకోండి. ఇదిగోండి, క్యాప్ తీసాను. కొంచెం టమాటో ఏమైనా గట్టిగా ఉంటే గరిటతో అట్లా మెదిపినట్లుగానండి. ఏమైనా ఉడకపోతే ఇంకొక 2 మినిట్స్ ఉడకనించండి. అంతే, ఆపేసి పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకుందాం. గోంగూర చట్నీ కోసం నేను పోపు పెట్టుకుంటానండి. పోపులో జీలకర్ర, ఆవాలు వేసుకుంటాం. ఇంగు వాడేవాళ్ళు ఇంగు కూడా వేసుకోవచ్చు. ఇంగు, ఎండుమిర్చి వేసుకోవచ్చు. పోపు వేగిన తర్వాత ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే గోంగూర చట్నీ బాగుంటుంది. నేను ఎక్కువ కరివేపాకు పొడి వాడతానండి. కరివేపాకు అయితే తీసేస్తారనేసి. ఆనియన్స్ వేగుతూ ఉండగానే మనం వీటిని మిక్సీ పట్టుకుందాం. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేయండి. అడుగున వేయండి జార్లో. వెల్లుల్లిపాయలు, చల్లార్చిన గోంగూర, టమాటో మిశ్రమం మొత్తం వేసి మిక్సీ పట్టండి. సాల్ట్ వేసి మిక్సీ పట్టి ఈ ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి కదా, దీంట్లోకి వేసేయండి. మిక్సీ పట్టిన గోంగూర చట్నీని కొంచెం బాగా కలపండి. ఇదిగోండి, కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ అట్లా కుక్ అవ్వనివ్వండి. ఆయిల్ కొంచెం సపరేట్ అయినట్టుగా కుక్ అయితే ఉంటుంది. అప్పుడు ఆపేసేయండి. అంతే, గోంగూర చట్నీ అయిపోయినట్లే. నెక్స్ట్ గుంత పునుగుల కోసము దోశ బ్యాటర్ని వాడతాము. దోశ బ్యాటర్లో కట్ చేసిన ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు పొడి, సాల్టు, కొంచెం కారం, కొంచెమేనండి కారం, ఎట్లా చట్నీ వాడుకుంటాం కాబట్టి కొంచెం కారము, కొత్తిమీర, కట్ చేసిన కొత్తిమీర వేసి దానికి సరిపడా కొంచెం వాటర్ వేసుకొని కలపండి. గరిటె జారుడుగా కలపాలి. మరి దోశ బ్యాటర్ అంత పలచగా కాదు కానీ కొంచెం గరిటె జారుడుగా కలుపుకొని గుంత పునుగులది ఏమంటారు, గుంత పునుగుల రేకు అవి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. అన్నింటిలో ఆయిల్ వేసి గుంత పునుగుల బ్యాటర్ని వేయాలి. ఒక్కొక్క స్పూను సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయి గుంత పునుగులు. క్యాప్ పెట్టేసేయండి. అంతే. ఇవి ఉడికే అనుకున్నప్పుడు క్యాప్ తీసి రివర్స్ చేయండి. రివర్స్ చేసి ఒక 1 మినిట్ అలా ఉంచుకోండి. అంతే, గుంత పునుగులు అయిపోయినట్లే. వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. మేము వీటిని అయితే పల్లీ చట్నీ, అల్లం చట్నీతో తింటాము. కొంతమంది కొబ్బరి కారము, కారపొడి చట్నీ, పప్పుల చట్నీ అన్నిటితో తింటారు. మేమైతే పల్లీ చట్నీ, అల్లం చట్నీతో తింటాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.